భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో వాయిదా పడ్డ ఐపీఎల్ మ్యాచ్లు మే 17 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్ వాయిదా పడడంతో ఈ నెల 9న సొంత దేశాలకు వెళ్లిపోయిన విదేశీ ఆటగాళ్లు మ్యాచ్లో ఆడడం అనుమానంగానే ఉంది. వారిని భారత్ రప్పించడానికి ఆయా దేశాల క్రికెట్ బోర్డులపై బీసీసీఐ ఒత్తిడి తెస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బోర్డులతో నేరుగా మాట్లాడుతున్నారు ఐపీఎల్ సీఈఓ హేమాంగ్. ఫ్రాంచైజీలు కూడా నేరుగా ఆటగాళ్లతో మాట్లాడుతున్నాయి. రైట్, అనిల్ లైవ్ లో ఉన్నారు. అప్డేట్స్ తెలుసుకుందాం. అనిల్, ఐపీఎల్ ప్లేయర్స్ టీంలతో బీసీసీఐ చర్చలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ చంద్రిక, మరో 3 రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. అంటే మొన్న ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత వాయిదా పడింది. సో వాయిదా పడిన తర్వాత మళ్ళీ రీషెడ్యూల్ను కూడా అటు ప్రకటించింది బీసీసీఐ. సో 17న ఈ నెలన 17 కానున్నటువంటి ఐపీఎల్కి మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. మొత్తం 6 వేదికలుగా ఐపీఎల్ జరగబోతుంది. కానీ ఇందులో ఫారెన్ ప్లేయర్స్, విదేశీ ఆటగాళ్ళు మాత్రం రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే మొన్న ఈ దాడి జరిగిన తర్వాత వెళ్ళిపోయినటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి క్రికెటర్లు, అటు ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, తర్వాత సౌత్ ఆఫ్రికా, ఈ దేశాలకు సంబంధించిన వారు వెళ్ళిపోయారు. సో ఇందులో మెయిన్గా ఇప్పుడు జరగబోయేటువంటి 13 లీగ్ మ్యాచ్లతో పాటు మళ్ళీ క్వాలిఫైయర్, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్కి చాలా కీలకం కానున్నారు. అందులో ఈ పంజాబ్ టీంకి సంబంధించి కానీ, ఆర్సీబీ టీంకి సంబంధించి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కానీ, తర్వాత ముంబై కానీ, గుజరాత్ టైటన్స్, ఈ 4 టీమ్స్కి మెయిన్ ప్లేయర్లు అయినటువంటి వారు రావడానికి ఇష్టపడట్లేదని తెలుస్తుంది. ఇక నేరుగా ఫ్రాంచైజీలు కూడా తమ ప్లేయర్లతో మాట్లాడుతున్నారు. అటు బీసీఐ కూడా చాలా ఒత్తిడి చేస్తుంది. అటు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో పాటు ఇంగ్లాండ్, తర్వాత సౌత్ ఆఫ్రికా ఈ క్రికెట్ బోర్డులతో కూడా నేరుగా మాట్లాడుతున్నారు. సో ఇందులో ముఖ్యంగా అటు జోస్ బట్లర్ కానీ గుజరాత్ టైటాన్స్కి తనక కీలకంగా ఉంటాడు. సో ఇతను కూడా రావడానికి ఇష్టపడట్లేదు. తర్వాత రూథర్ఫర్డ్, రబాడా, సో ఈ గుజరాత్ టైటాన్స్ వీరిని మిస్ అవుతుంది. ఇక పంజాబ్ కనుక చూసినట్టయితే అటు యాన్సన్ జోస్, తర్వాత జోస్ ఇంగ్లీష్, వీరు ఇద్దరిని కూడా మిస్ అవుతుంది. ఎందుకంటే పంజాబ్ ఇప్పటికి కూడా చాలా దూకుడుగా ఆడుతుంది, ప్లే ఆఫ్ రేస్లో ఉంది. అటు ఆర్సీబీ కూడా ప్లే ఆఫ్ రేస్లో ఉంది, అటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా. సో ఢిల్లీ క్యాపిటల్స్లో కనుక చూస్తే ఆస్ట్రేలియా ప్లేయర్ స్టార్క్ కీలక బౌలరు. సో ఇతను కూడా రావడానికి సుముఖంగా లేరని తెలుస్తుంది. సో నేరుగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు జరగబోయేటువంటి ఈ జూన్ 3న ఫైనల్ ఉంది, తర్వాత జూన్ 11న WTC ఫైనల్ ఉంది. సో ఈ రెండింటికి మధ్య కేవలం 7 డేస్ 7 రోజులే గ్యాప్ ఉంది కాబట్టి సో అక్కడ ప్రాక్టీస్కి కానీ మళ్ళీ పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. సో మేము రావడానికి చాలా కుదరదు అన్నట్టుగానే చెప్తుంది. ఇక ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్కి, ఎవరైతే మన సన్ రైజర్స్ హైదరాబాద్కి సంబంధించి కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు ట్రావిస్ హెడ్, వీరికి చెప్తుంది ఏంటంటే మీ ఇష్టం వాళ్ళ ఇష్టానికే వదిలేస్తుంది. సో మీ ఇష్టం ఉంటే వెళ్ళండి, లేదంటే లేదు అన్నట్టు కూడా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు చెప్తుంది. ఇక ఆర్సీబీలో ఉన్నటువంటి హెజిల్వుడ్ అంటే అతను గాయం కారణంగా ముందునే తమ దేశానికి వెళ్ళిపోయాడు, అతను రాలేనని చెప్పాడు. కానీ ఈ ఆర్సీబీలో ఉన్నటువంటి మరొక ప్లేయర్లతో పాటు ఇటు హెజిల్వుడ్తో పాటు ఫెషర్డ్, సాల్ట్, బెథెలన్, సో వీరు ముగ్గురు కూడా రావడానికి సుముఖంగా లేరు. వీరిని వల్ల కూడా ఆర్సీబీకి కొంత నష్టమే అని చెప్పాలి. అటు పంజాబ్ కానీ, ఢిల్లీ కానీ, సో కీలకమైనటువంటి ప్లే ఆఫ్ రేస్లో ప్లే ఆఫ్ పోయినటువంటి మ్యాచెస్ టీంలకి మాత్రం ఈ ప్లేయర్లు దూరం అయితే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కొంత ఫామ్లో ఉన్నటువంటి ప్లేయర్స్ కాబట్టి ఇప్పటివరకు చాలా మ్యాచ్ల్లో విన్ అయిన వాటిలో వీరి పాత్ర ఉంది కాబట్టి సో కొంత ఈ టీంలకు ఇబ్బందే ఉంది. సో ఈ జూన్ 3న జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్ అంతా సిద్ధమైపోయిన వేళ మాత్రం కేవలం ఈ 9న వాయిదా పడి మళ్ళీ 17న ప్రారంభం కాబోతున్న ఐపీఎల్కి మాత్రం విదేశీ ఆటగాళ్ళు కొంత మనకి ఈ ఇబ్బంది అయితే ఉండనుంది. సో పూర్తిగా అంటే ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రజెంట్ మాత్రం ఎవరైతే ఈ వాయిదా పడిన తర్వాత తమ దేశాలకు వెళ్ళినటువంటి క్రికెటర్స్ మాత్రం ఇప్పటి వరకు కూడా ఇంకా వారి డైరెక్ట్గా ఎట్లాంటి స్పందన అయితే రాలేదు. సో ఇప్పుడు కనుక ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి ఇక్కడికి వస్తే, భారతదేశానికి వస్తే మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ లార్డ్స్లో మళ్ళీ అక్కడ ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళడానికి, అక్కడ మళ్ళీ పర్ఫామ్ చేయడానికి ప్రాక్టీస్ కానీ, సో ఇందులో మధ్యలో కొంత గ్యాప్ ఎక్కువ ఉండదు కాబట్టి సో రావడానికి పూర్తిగా కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో బీసీసీఐ మాత్రం చాలా ఒత్తిడి తీసుకొస్తుంది. సో ఖచ్చితంగా రావాలి, వచ్చి ఆడాల్సిందే అని చెప్తున్నారు. నేరుగా కూడా ఏదైతే విదేశీయులు ఉన్నటువంటి క్రికెట్ బోర్డులు ఉంటాయో సో ఆ బోర్డులతో మాట్లాడుతున్నారు. సో తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత షెడ్యూల్ కూడా పూర్తిగా ఇప్పటికే 13 లీగ్ మ్యాచ్లకైతే వెన్యూస్ కూడా 6 వేదికలు కూడా ప్రకటించారు. సో ఇవి పూర్తయిన తర్వాత మళ్ళీ
క్వాలిఫైయర్ 1, 2 తర్వాత సెమీఫైనల్, ఫైనల్స్ ఎక్కడెక్కడ ఏ స్టేడియాలో జరుగుతున్నాయని కూడా బీసీసీఐ ప్రకటిస్తుంది. సో ప్రస్తుతం మాత్రం ఒక క్రికెట్ అభిమానుల్లో మాత్రం కొంత ఉత్కంఠ ఉంది. ఎందుకంటే చాలా ప్లేయర్స్ ఉన్నట్టు, చాలా అభిమానులు, ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉంటారు. సో అలాంటి టీంతో పాటు పంజాబ్, ఢిల్లీ, సో సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే మళ్ళీ సన్ రైజర్స్ హైదరాబాద్కి కెప్టెన్ ప్యాట్ కమిన్స్. సో కెప్టెనే లేకుంటే మళ్ళీ ఎవరిని కెప్టెన్గా పెట్టాల్సి వస్తుంది. సో ఇట్లాంటివన్నీ కూడా చర్చకు వస్తాయి కాబట్టి సో ఖచ్చితంగా రావాల్సిందే అన్నట్టు కూడా బీసీసీఐ చెప్తుంది. సో చూడాలి మరి 17న మరో 3 రోజుల్లో ప్రారంభమవుతుందంటే 16నే అందరూ రావాల్సి ఉంటుంది. తమ తమ ఫ్రాంచైజీలు కూడా అందరినీ అందుబాటులో తీసుకురావాలి, అందుబాటులో ఉంచుకోవాలి, తమ తమ టీంలకు సంబంధించినటువంటి ప్లేయర్స్ అని చెప్తున్నారు. సో మరి 3 రోజులు గడిస్తే తప్ప ఎక్కువ ఎవరెవరు వస్తారు, ఎవరెవరు రారు, మళ్ళీ ఇప్పుడు ప్లే 11లో కాకుండా మిగిలిన వారు ఎవరు ఉంటారు, సో ఎవరెవరికి ఛాయిస్ వస్తుంది అని అయితే చూడాలి. సో మొత్తానికైతే ఫారెన్ క్రికెటర్స్ పైన కొంత ఉత్కంఠ నెలకొంది. సో ఈ టీంలో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు ఉండరు అనేది అయితే కొంత ఇంకొక 2 రోజులు గడిస్తే మాత్రం పూర్తి క్లారిటీ వస్తుంది. సో ప్రజెంట్ మాత్రం క్రికెట్ అభిమానులు అయితే కొంత ఉత్కంఠ ఉంది చంద్రిక.